తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వెల్లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిపారు బీఆర్ఎస్ నాయకులు. అట్లాగే తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పంచిపెట్టారు. గజ్వెల్లో ఈరోజు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇంత జుగుప్సాకరంగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకుని ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా తూప్రాన్లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఒక ఇంట్లో చైన్ స్నాచింగ్ జరిగింది. ఒక వృద్ధ మహిళ ఇంటి బయటకు వచ్చి నిలబడ్డ క్రమంలో అక్కడికి వచ్చినటువంటి గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడల నుంచి సుమారు 6 తులాల బంగారు గొలుసుని లాక్కుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. నిరాహార దీక్షలు కూడా ఈ రోజు కూడా కొనసాగాయి. ముఖ్యంగా నల్లవెల్లి ప్రాంతంలోని ప్యారానగర్ ప్రాంతంలోని డంప్ యార్డును తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా డంప్ యార్డు ఏర్పాటును రద్దు చేసుకోవాలని చెప్పి సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి మండలం కొండాపూర్ ప్రాంతంలో ఈరోజు వల్లూరు క్రాంతి కలెక్టర్ పర్యటించారు. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్కి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని ఆమె సమీక్షించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్న తీరును ఆమె పరిశీలించారు. తర్వాత హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితిని ఆమె కనుగొన్నారు. అక్కడ వాళ్లకు ఫుడ్ ఎట్లా అందుతున్నది, అక్కడ వసతులు ఎట్లా ఉన్నాయనే విషయాల మీద ఆరా తీశారు. అక్కడ అధికారులకు ఆమె ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇంకా జహీరాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి పన్ను రాయితీపై ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడం పట్ల వాళ్ళు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి 90% రాయితీని తక్షణమే అమలు చేయాలని, ఆ 90% రాయితీ ప్రకటించి ఆస్తి పన్ను తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ అనంతరం పెద్ద ఎత్తున కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవిత అంటూ కూడా ఆయన కొనియాడారు. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవిత అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి జన్మదిన రోజులు జరుపుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన చేపట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నేత కౌశిక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి మహా నేత పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు ప్రజల నుండి నిత్యం చివర్లు తిట్లు తింటున్నారంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక గొప్ప నేత పైన ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఇలా
మాట్లాడడం సిగ్గుచేటంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే కేసీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పి సమాజానికి కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్కు నూతనంగా వచ్చినటువంటి నూతన సిపి అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోదావరికని ఏసీపీ మర్త రమేష్ అలాగే ఇతర సిఐలు ఎస్ఐలు పోలీసులతో పాటుగా కూడా పెద్ద ఎత్తున కూడా గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి పలు కాలనీలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మైగ్రెంట్స్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వలస కూలీలు ఉండేటువంటి ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యంగా యువత గంజాయికి అడిక్ట్ కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి భాగంగా ఈ రాత్రిపూట కూడా గస్తీ ఏ విధంగా ఉంటుంది, అలాగే పోలీస్ సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంటుందని కూడా ఆకస్మిక తనిఖీ చేశారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందినటువంటి శేఖర్ అనే యువకుడు 2 నెలల క్రితం పెద్దపల్లి మాతా శిశు సంక్షేమ కేంద్రంలో ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. అయితే ఫోన్ పోగొట్టుకున్న నేపథ్యంలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 2 నెలల క్రితం ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఫోన్కు సంబంధించినటువంటి CEIR పోర్టల్ ద్వారా ఫోన్ ట్రేస్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ఉన్నట్టుగా గుర్తించినటువంటి పెద్దపల్లి పోలీసులు ఆ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. బాధితుడు శేఖర్కు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ పోగొట్టుకున్న ఫోన్ తిరిగి రాదేమో అని బాధపడుతున్న నేపథ్యంలో పోలీసులు తనకు ధీమా ఇచ్చి CE పోర్టల్ ద్వారా తన ఫోన్ తనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా శేఖర్ వివరించారు. అంతేకాకుండా తన ఫోన్లో చాలా విలువైన సమాచారం ఉంది కాబట్టి పోలీసులకు శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాలు పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. తెలంగాణ సమస్యలపై పోరాటం చేసేలాగా మరింత శక్తిని కవితకు అందించేలాగా దేవుడు ఆశీస్సులు అందజేయాలని కూడా వారి సందర్భంగా వేడుకున్నారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు ఎస్పీ మౌనికాలు ఎంతో ఒత్తిడితో ఉంటారు. పోలీస్ సిబ్బంది అంతా కూడా వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగించేలాగా, మానసిక దృఢత్వాన్ని కలిగించేలాగా, శారీరక దృఢత్వాన్ని కలిగించేలాగా ప్రతి సంవత్సరానికి ఒకసారి వారం రోజుల పాటు కూడా ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్టు కూడా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలపడం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు కూడా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది రకరకాల ఆటలు ఆడుతూ ఆటవిట్టుగా ఎంతో ఉల్లాసంగా గడపాలని కూడా ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి రియంబర్స్మెంట్, ఫీజు బకాయిలను చెల్లించాలని, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలను చెల్లించాలని, గురుకులాల పాఠశాలను పునర్వ్యవస్థరించి వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఏళ్లుగా రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులని ఆయా యాజమాన్యాలు వేధిస్తూ ఉన్నాయి. రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ముద్దు నిద్రపోతున్నట్టు కూడా వారి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నటువంటి 2 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. 46 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి అక్రమంగా హైదరాబాద్, ముంబై, పూణే ప్రాంతాలకు తరలిస్తున్నట్టు కూడా విచారణ వెల్లడైంది. 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళు గత కొంతకాలంగా ఒరిస్సా ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి పూణే తరలిస్తున్నట్టు కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. గత కొంతకాలంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతుంది. పక్కా సమాచారంతోనే ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తా ఉన్నాం. గంజాయి ముఠాలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నీళ్లు రాక పంటలు ఎండిపోయి రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. రైతు మొగిలన్న ఏడుస్తూ మాట్లాడిన వీడియో చూసి చెల్లించిపోయిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతు మొగిలన్న ఆల వెంకటేశ్వర రెడ్డికి తన బాధను చెప్పుకున్నారు. 4 ఎకరాల్లో వరి పంట వేస్తే మొత్తం ఎండిపోయిందని, పంట కాపాడుకోవడానికి బోర్లు వేస్తే ఫలితం లేకుండా పోయి దాదాపు 3 లక్షలకు పైగా నష్టపోయానన్నారు. చేతులు జోడించి నీళ్లు వదలమని ఇటు ఎమ్మెల్యేను అటు అధికారులను వేడుకున్నా కనికరించలేదన్నాడు. ఎమ్మెల్యే చుట్టూ 4-5 సార్లు తిరిగి పొట్ట దశలో ఉంది, 2 రోజులు నీళ్లిస్తే
పంటలను కాపాడుకుంటామని చెప్పి వేడుకున్నా కూడా నీళ్లు వదలలేదని చెప్పి రైతు తన బాధను చెప్పుకున్నాడు. గ్రామంలోని మిగతా రైతులంతా కూడా ధైర్యంగా ఉండాలని కోయిల్ సాగర్ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి మిగతా పంటలు కూడా కాపాడుకునే విధంగా ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి రైతులకు భరోసానిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్పీ కన్వీనర్ గడ్డం భరత్ బాబు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటి అనంతరం పీజీ సెంటర్ ముందు కేక్ కట్ చేశారు. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి జిల్లా బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరంగాపురం రంగనాయక స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త శ్రీకృష్ణదేవరాయ ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీలకు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా శ్రీ సాయి ఆంధ్ర పాఠశాలలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భారత జాగృతి ఆధ్వర్యంలో వేరువేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో అంధ విద్యార్థులకు పనులు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు నాయకులు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని అటవీశాఖ కలప డిపో సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 40,000 రూపాయల విలువ గల కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో 3 రోజుల క్రితం వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు కృష్ణపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోరీ ఘటనలకు సంబంధించి కేసులున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డీసీపీ భాస్కర్. నిందితుని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందనలు తెలిపారు డీసీపీ భాస్కర్. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే తెలంగాణ జాగృతి అధినేత టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగినటువంటి కవిత పుట్టినరోజు వేడుకలకు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి కార్యకర్తలు నాయకులతో సమక్షంలో కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. కవిత పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మొక్కలు నాటి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావుతో పాటు టీబీజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి కాపు కృష్ణ, ఖమ్మం కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు గత 32 రోజులుగా కొనసాగిస్తున్నటువంటి నిరసన దీక్షకు ఎట్టకేలకు ఫలితం లభించే విధంగా కనపడతా ఉంది. సింగరేణికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు, డైరెక్టర్లు అంతా కూడా తరలివచ్చి సింగరేణికి వ్యతిరేకంగా, శైలో బంకర్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దీక్షా శిబిరాన్ని సందర్శించి అక్కడ దీక్ష చేస్తున్నటువంటి వారి గోడు తెలుసుకున్నారు. గత 32 రోజులుగా సింగరేణి ఏర్పాటు చేసినటువంటి శైలో బంకర్కి వ్యతిరేకంగా అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి సింగరేణి డైరెక్టర్లతో తమ గోడు వెలిబోసినటువంటి అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు సింగరేణి బంకర్ కాలుష్యం వల్ల దాదాపు 100 మంది చనిపోయారని, ఇకనైనా స్పందించి ఆ బంకర్ను అక్కడి నుంచి తొలగించాలి, లేదా అంబేద్కర్ నగర్ కాలనీనన్నా షిఫ్ట్ చేసి పునరావాసం కల్పించాలని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జరిగినటువంటి సమస్యను కూలంకషంగా విన్న అధికారులు మరికొంతకాలం సమయం ఇవ్వాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని అంబేద్కర్ నగర్ వాసులకు హామీ ఇచ్చారు. కొంతకాలం వేచి చూస్తామని చెప్పి అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు కూడా తెలియజేశారు. 4-5 రోజుల్లోనే దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. 32 రోజులుగా శైలో బంకర్ తొలగించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు రైలు దీక్షలు కొనసాగిస్తున్న పాటు పలు
సందర్భాల్లో జాతీయ రహదారిని కూడా దిగ్బంధం చేసి ఆందోళన చేపట్టారు. ఇవాళ సింగరేణి అధికారులు రావడంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమం చేపట్టడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గణేష్ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత పేరిట అర్చన చేయించారు. అనంతరం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అటెండర్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని 12వ వార్డు కాలనీకి చెందిన కాలనీ వాసులు సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హౌసింగ్ బోర్డు కాలనీ ఎదుట ఆందోళన చేపట్టారు. గత సంవత్సరం కాలంగా తాము సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన అధికారులు పట్టించుకోవడం లేని, అందుకే తాము ధర్నా కార్యక్రమం చేపట్టినట్టు కాలనీ వాసులు వివరించారు. ఇప్పటికే సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాము పలుసార్లు అధికారులకు విన్నవించిన అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పైగా తమపైనే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారని, సెల్ టవర్ నిర్మాణం ఆపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందో ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కవిత జన్మదినం సందర్భాలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణాచారితో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకిషన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే దసరాబాద్ మండలంలోని దేవుండ గ్రామస్తులు అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తమ గ్రామ దేవతను అవమానించే విధంగా మాట్లాడిన అటవీ శాఖ సెక్షన్ అధికారి కింగ్ ఫిషర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తమ గ్రామ దేవత ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, అలాగే తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా తమ నిరసన కార్యక్రమంలో భాగంగా హరిజవరంలో ఉన్న తమ గ్రామానికి అడ్డంగా ఉన్న 200 చెట్లను నరికివేసి ఈ గ్రామస్తులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం జరిగి కూడా నేటికి 20 రోజులు పూర్తి అయినప్పటికీ అందులో చిక్కుకున్న వారిని ఒక్కరిని మాత్రమే ఇప్పటివరకు బయటికి తీశారు. ఇంకా 7 మంది అందులోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక మృతదేహాన్ని వెలికితీసి అతను పంజాబ్ చెందినటువంటి గురుప్రీత్ సింగ్గా గుర్తించి అక్కడికి పంపించారు. కానీ ఈ 7 మృతదేహాల కోసం కూడా అన్వేషణ కొనసాగుతుందని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు లోపల ఎవరైతే సహాయక చర్యలు చేపడతా ఉన్నారో వాళ్ళు చురుకుగా పనులు చేస్తున్నప్పటికీ మాత్రం ప్రమాదం తీవ్రత ఉంది కాబట్టి దాంట్లో ఎలాంటి ఆచూకీ లభించడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎలాంటి ప్రకటన కూడా చేయడం లేదు. దీనిపై ఇంతమంది లోపల 7 మంది చిక్కుకొని ఉంటే వాళ్ళు బ్రతికున్నారా లేరా అన్న ప్రకటన కూడా చేయలేదు. తర్వాత సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. కానీ అయితే రోబోకి సంబంధించినటువంటి ఎవరైతే మనుషులు లోపలికి వెళ్ళి పని చేస్తున్నారో ఆ మనుషులు వెళ్ళి పని చేసేటువంటి పరిస్థితి లేని చోట రోబోటిక్ యంత్రం పనిచేస్తుందని చెప్పేసి లోపలికైతే రోబోటిక్ యంత్రాన్ని పంపించారు. కానీ అది ఇప్పటి వరకు కూడా లోపలికి పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా కాలేదని చెప్పేసి కూడా లోపల ఉన్నటువంటి ఎవరు సహాయక చర్యలు చేపడుతున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అందులోనే ఇప్పటి వరకు 7 మంది చిక్కుకొని ఉండడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ పరిస్థితి, ఇన్ని రోజులైనా మా వాళ్ళు అసలు బయటికి వస్తారా లేదా, కనీసం మా వాళ్ళకి సంబంధించిన మృతదేహాలైనా ఇస్తారా లేదా అనే డౌట్ కూడా వాళ్ళకు రావడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే పలువురు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అక్కడ లోపల చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పేసి వాళ్ళకు పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో అక్రమ మైనింగ్ తవ్వకాలను ఆ గుట్టపైన నిలిపివేయాలని చెప్పేసి వాళ్ళు దఫాలుగా ఆ గ్రామస్తులు ఉద్యమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మైనింగ్ తవ్వకాలు దానిపైన జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కొద్ది రోజులు ఆపినప్పటికీ మళ్ళీ మైనింగ్ తవ్వకాలపైన పరిశోధన దానిపైన అధికారులు కూడా అక్కడికి వచ్చేసి ఈరోజు మైనింగ్తో పాటు మనకు కొంతమంది అధికారులు వచ్చేసి అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి. ఆ పరిశీలనకు వచ్చినటువంటి వారిలో జేసీ అదనపు కలెక్టర్తో పాటు మరికొంతమంది అధికారులు వచ్చారు. వాళ్ళను గ్రామస్తులు వాళ్ళతో పాటు మేము గుట్టపైకి వస్తామని చెప్తే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళనే కాదు మీడియా ప్రతినిధులు కూడా గుట్టపైకి వెళ్ళనివ్వకుండా తిరిగి అధికారులు అక్కడ పరిశీలించిన తర్వాత తిరుగు ప్రయాణంలో గ్రామస్తులంతా కూడా అధికారులను అడ్డుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు జోక్యం చేసుకొని ఆ గ్రామస్తులంతా కూడా అక్కడి నుంచి నెట్టివేయడంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గ్రామస్తులకు అటు పోలీసులకు కూడా మధ్య వాగ్వివాదం జరిగింది. అసలు మా గుట్ట మాకే ముద్దు, ఈ అక్రమ మైనింగ్ వద్దు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసు జులుం కూడా నశించాలని చెప్పేసి ఈ అక్రమంగా తవ్వేటువంటి మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మైలారం గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ముందు బీఆర్ఎస్ నాయకులు అంగరంగ వైభవంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను జరిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైనటువంటి బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కేలా ఎమ్మెల్సీ కవిత కృషి చేశారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీల మీద ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తూ ఉన్నారని, భవిష్యత్తులో ఎమ్మెల్సీ కవితకు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి వాళ్ళంతా కూడా ఆకాంక్షించిన సందర్భం కనిపిస్తోంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జనగామ జిల్లా కేంద్రంలో మరోసారి రైతులు సాగునీటి కోసం కదం తొక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. జనగామ హుస్నాబాద్ రోడ్లో రైతులంతా కూడా ధర్నా రాస్తారోకో నిర్వహించి టైర్లు తగులబెట్టి ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడ 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సాగునీరు వెంటనే విడుదల చేయకపోతే తమ ఆందోళనలు విరమించమని ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ములుగు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా రామప్ప ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఆ తర్వాత లక్ష్మీదేవపేట గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి జాగృతి నాయకులు 10వ తరగతికి సంబంధించిన విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన కిట్లు అందజేసిన సందర్భం కనిపిస్తాం.